ఎండ్ ఆఫ్ ద డేలో ఒక సెటప్ చేస్తున్నాను, ప్లానింగ్ చేస్తున్నాను ట్రేడ్ తీసుకోవడానికి. దానికంటే ముందు నేను ట్రేడ్ గురించి చెప్పాలి. నేనంటే ట్రేడ్ స్టాప్ అదే యాక్చువల్లీ లాస్‌లోనే ఎగ్జిట్ చేశాను. దానికి రీజన్ కూడా ఇక్కడ చూసినట్టయితే ఎప్పుడైతే లాస్ట్ 15 మినిట్స్ క్యాండిల్‌ది లైక్ లాస్ట్ హాఫ్ అన్ అవర్‌లో మూమెంట్ ఏదైతే ఉందో, ఇక్కడ బయర్స్ ఎవరైతే బయింగ్ చేశారో వాళ్ళు కూడా లాస్‌లోనే ఉన్నారు. సో ఎప్పుడైతే మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత వాళ్ళు లాస్ ఇక్కడ బుక్ చేసుకున్నారు. ఎవరైతే ఇక్కడ బయింగ్ చేశారో వాళ్ళందరూ లాస్ ఇక్కడ కట్ చేసి అక్కడి నుంచి ఆపోజిట్ ట్రేడ్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళు లాస్ కాస్ట్ టు కాస్ట్‌కి ఎగ్జిట్ అయిపోయారు. అండ్ అక్కడి నుంచి ట్రెండ్ రివర్సల్ అయిపోయింది. ఓకే. అండ్ ప్రెజెంట్ ఇప్పుడున్న సినారియోలో అయితే ఇది నాది ఒక సప్లై. ఓకే. ఇది మేజర్ సప్లై. దాంట్లోనే ఇది కొద్దిగా లో టైమ్ ఫ్రేమ్‌లో నేను ఒక సప్లై పెట్టుకున్నాను. ఇక్కడ ఒక సప్లై ఈ సప్లై గాని హోల్డ్ చేసి ఈ ప్రీవియస్ ఏదైతే పుల్ బ్యాక్ ఉందో ఇది చేంజ్ ఆఫ్ రేట్ కింద కన్సిడర్ చేశానో అది గాని బ్రేక్ చేస్తే నేను మళ్ళీ సెల్లింగ్ సైడే వెళ్దాం అని చెప్పి అంటే పీఈ ట్రేడ్ తీసుకుందాం అని చెప్పి అనుకుంటున్నా. ఇన్ కేస్ లేదు అన్నట్టయితే ఈ హై బ్రేక్ అయిపోయిన తర్వాత ఈ యెల్లో లైన్ దగ్గరికి వెళ్ళినానా నేను ఇక్కడి నుంచేనైనా లైక్ సెల్లింగ్ సైడ్‌కే వెయిట్ చేస్తాను. నా సెటప్ అంతా సెల్లింగ్ సైడే ఉంటది. అండ్ ఇక్కడ నాకు ఒక బయింగ్ సెటప్ ఉండేది. అది హోల్డ్ చేసిన తర్వాత డిమాండ్ హోల్డ్ చేసిన తర్వాత చేంజ్ ఆఫ్ రేట్ వచ్చింది. అండ్ ప్రీవియస్ ఇక్కడ ఏదైతే ఇండ్యూస్మెంట్ సప్లై ఉందో ఇండ్యూస్మెంట్ డిమాండ్ ఉందో అక్కడి నుంచి ట్రెండ్ కంటిన్యూ చేసింది. అండ్ ఇండ్యూస్మెంట్ డిమాండ్ పని ఏంటంటే ఓన్లీ ఇండ్యూస్ చేయడం మాత్రమే. ఎందుకంటే ఇక్కడ చూడండి ఫాల్ వస్తూనే ఉంది. అండ్ ఏదైతే నాది లాస్ట్ సప్లై ఉందో మేజర్ సప్లై దాంట్లో మినిమమ్ 50% కూడా వెళ్ళలేదు. అంటే ప్రీమియం కూడా వెళ్ళలేదు. డిస్కౌంట్ లెవెల్ నుంచి ఫాల్ అయింది. అండ్ డిస్కౌంట్ లెవెల్ నుంచి ఫాల్ అయ్యి మన ఒక ఫ్లిప్ డిమాండ్ నుంచి కంటిన్యూ చేసింది. అండ్ ఇక్కడ ఉన్న ఎవరైతే సెల్లర్స్ సెల్లింగ్ చేశారో వాళ్ళందరిది స్టాప్ లాస్ తీసుకుంది. సేమ్ అలాగే ఇప్పుడు వి షేప్ రికవరీ అయిపోయి ఇక్కడ బయింగ్ సైడ్ లిక్విడిటీ కూడా ఉంటుంది కదా. సో బయింగ్ సైడ్ లిక్విడిటీ తీసుకోవడానికి మాత్రమే వెళ్తుంది. సో నేనేమనుకుంటున్నానంటే ఇది ఎలాగా ప్రీమియం నుంచి రాలేదు కాబట్టి ఈ హై బ్రేక్ అయిపోద్ది. బ్రేక్ అయిన తర్వాత అందరూ చేంజ్ ఆఫ్ రేట్ అయిపోయిందని చెప్పి బుల్లిష్ సైడ్ ట్రేడ్ తీసుకుంటారు. ట్రెండ్ అక్కడి నుంచి రివర్స్ అయిపోయి కిందకు వచ్చేసి మన ప్రీవియస్ లో ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేస్తుంది. సో నేను ఇక్కడ ఏమైనా సెల్లింగ్ సెటప్ ఉంటే ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇక్కడ ఒక ఎంట్రీ ఉంది సెల్లింగ్కి అండ్ నేను అది చేశాను. అండ్ బట్ స్టాప్ లాస్ మాత్రం దీనిపైన పెట్టుకుంటాను ఈ 30 పాయింట్స్కి. ఓకే. అండ్ టార్గెట్ అయితే ప్రీవియస్ ఏదైతే లో క్రియేట్ చేసిందో అది బ్రేక్ చేయడమే. సో ఈ 300 పాయింట్స్ టార్గెట్ పెట్టుకుంటున్నాను. చూద్దాం. ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయితే అయింది. ఇది డైరెక్ట్ ఎంట్రీ. కన్ఫర్మేషన్ ఎంట్రీ అయితే ఈ ప్రీవియస్ లో ఏదైతే ఉందో ఇది బ్రేక్ అయితే మనకి స్ట్రక్చర్లో ప్రజెంట్ కరెంట్ టైం ఫ్రేమ్లో ఉన్న స్ట్రక్చర్లో చేంజ్ ఆఫ్ రేట్ అయినట్టు. అండ్ ఇప్పుడు నేను తీసుకునేది జస్ట్ 1 సెకండ్లో తీసుకున్నాను ట్రేడ్స్. ఈ ట్రేడ్ ఏదైతే తీసుకున్నానో సో వెయిట్ చేద్దాం. నేనైతే ఈ కంప్లీట్ లిక్విడిటీ అంతా తీసుకోవడానికి అండ్ ఈ లో బ్రేక్ చేయడానికి టార్గెట్ పెట్టుకుంటున్నాను. రీజన్ అయితే ఆల్రెడీ మీకు చెప్పాను. ఎక్కడి నుంచి అయితే ఎందుకు ఫాలో అవుతుంది, ఎందుకు ఇక్కడి నుంచి ఫాలో అవ్వాలని చెప్పి. బట్ నేనైతే ఈ హై బ్రేక్ చేసి ఉంటే బాగుంది అనుకున్నా. బట్ ఇన్ కేస్ ఇప్పుడు హై బ్రేక్ అవ్వాలి అని ప్లాన్ పెట్టుకున్నాను. ఇన్ కేస్ నేను ఇక్కడ బై చేసి ఉన్నానా నా టార్గెట్ నేను ఎప్పుడైతే ఈ లో బ్రేక్ అవుతుందో చేంజ్ ఆఫ్ రేట్ అవుతుందో అప్పుడు నేను ఎగ్జిట్ అవుతాను. అప్పటి వరకు నేను నా స్టాప్ లాస్ని అలా ట్రైల్ చేసుకుంటూనే వస్తాను. ఓకే. ఇన్ కేస్ ఇక్కడ ఇది హోల్డ్ చేసి మళ్ళీ మార్కెట్ ఈ హై బ్రేక్ చేసిందంటే ఇక్కడ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీక్గా ఉన్నారనమాట. సో బయ్యర్స్ కంట్రోల్ తీసుకుంటున్నారు ఇంకా. సో ఆ సినారియో మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ప్రీవియస్ పుల్ బ్యాక్ దగ్గరకు వచ్చి హోల్డ్ చేసింది. హోల్డ్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ హై బ్రేక్ చేసింది అనుకోండి ప్రీవియస్ క్యాండిల్. అంటే ఇంకా బయర్స్ స్ట్రాంగ్గానే ఉన్నారని చెప్పి అనుకోవచ్చు. సో చూద్దాం. ప్రజెంట్ అయితే హోల్డ్ చేసింది మార్కెట్ని. అండ్ ఇక్కడ చూస్తే మార్కెట్ మళ్ళీ హోల్డ్ చేసింది. అంటే ఈ ట్రేడ్ నేను ఇన్ కేస్ అంటే కాస్ట్ టు కాస్ట్ అయినా ఎగ్జిట్ అయిపోవచ్చు. బట్ ఇక్కడ నుంచి బయింగ్ సైడ్కి నార్మల్గా ఇది కొద్దిగా రిస్క్ ట్రేడే. బట్ మనం రిస్క్ చేయొచ్చు ఈ హై బ్రేక్ చేయడానికి. ప్రీవియస్ ఏదైతే లెక్కలు ఉందో హై బ్రేక్ చేయడానికి స్టాప్ లాస్ దీని కిందనే పెట్టుకోవచ్చు. ఇది ఒక చిన్న స్కాల్పింగ్కి మాత్రమే. ఓకేనా. మార్కెట్ ఆల్మోస్ట్ 50% టార్గెట్ అయితే ఇచ్చింది. చూద్దాం. ఇక్కడ మీరు క్యాండిల్స్లో చూసినట్టయితే ఇది హై పాయింట్, మళ్ళీ లో పాయింట్, మళ్ళీ హై చేసింది, మళ్ళీ ఆ తర్వాత కంటిన్యూస్గా ఫాలో అయింది.
సో, ఇక్కడ మనకొక ఇండ్యూస్మెంట్ సప్లై ఉంది. ఇండ్యూస్మెంట్ సప్లైకెళ్ళి అక్కడ హోల్డ్ చేస్తుంది. ఇన్ కేస్ ఇండ్యూస్మెంట్ సప్లై హోల్డ్ చేసింది అండ్ ఈ ప్రీవియస్ క్యాండిల్ లో బ్రేక్ చేసిందంటే ఇండ్యూస్ చేయడానికి మళ్ళీ రావచ్చు. బట్ ఇక్కడ మనకి ఎటువంటి డిమాండ్ లేదు. సో, మ్యాక్స్ ఏంటవుతదంటే ఇన్ కేస్ ఈ లో బ్రేక్ అయిందంటే ఈ క్యాండిల్‌ది మన ట్రెండ్ కంటిన్యూ అవ్వచ్చు కిందకి. సో, మనం ఏదైతే సెల్లింగ్ సైడ్ ఉన్నామో అది ట్రేడ్ కంటిన్యూ చేయొచ్చు. ఈ క్యాండిల్ లో బ్రేక్ చేసినప్పుడే మనం బయర్స్ అనేది ఫెయిల్యూర్ అవుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ చేంజ్ ఆఫ్ నేచర్ గురించి మనం వెయిట్ చేయవసరం లేదు. మనం ఇక్కడి నుంచి ఇంకా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మన ఎంట్రీస్ బి సైడ్‌కి బయర్స్ వీక్‌నెస్ చూపిస్తున్నారు. ఆల్రెడీ ఇక్కడున్న ఆర్డర్ బ్లాక్స్ ఇక్కడ ఫుల్ అయిపోయాయి. ఫుల్ అయిపోయిన తర్వాత పైకెళ్ళాలి కానీ మళ్ళీ కిందకొస్తుంది. రీజన్ లేదు. సో, బయర్స్ అనేది వీక్‌నెస్ ఇక్కడ చూపిస్తుందని మనకు తెలిసింది. సో, మనం ఈ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ వరకు వెయిట్ చేయవసరం లేదు. ఇది ఎలాగో లో బ్రేక్ అవుతది. మనం కంటిన్యూ సెల్లింగ్ సైడ్‌కి వెళ్ళొచ్చు ఇంకా. బట్ స్టాప్ లాస్ మాత్రం పైనే పెట్టుకుంటాం. ఎంట్రీ ఇక్కడ చూసాం కదా అని చెప్పి ఈ క్యాండిల్‌లో పెట్టుకోవడానికి లేదు. ఎందుకంటే పైన కూడా ఆర్డర్స్ ఉన్నాయి. ఫుల్ చేయడానికి మళ్ళీ పైకెళ్ళేసి కూడా రావచ్చు. సో, సేఫ్ సైడ్‌కి మనం స్టాప్ లాస్ అయితే పైనే పెట్టుకోవాలి. అండ్ టార్గెట్ మాత్రం ఈ 300 పాయింట్స్ మనం పెట్టుకుంటాం. ఓకేనా? చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే మీకు ఈ ఇంటర్నల్ స్ట్రక్చర్ కూడా మీకు మెన్షన్ చేశాను. ఈవెన్ ఇక్కడ బయింగ్ సైడ్ మనం ఉన్నానా సీరియస్‌గా ఎప్పుడైతే ఈ లో బ్రేక్ అయిపోయింది ఈ క్యాండిల్‌ది మనకప్పుడే తెలిసిపోయింది. ఇది ఖచ్చితంగా చేంజ్ ఆఫ్ రేట్ అయిపోద్ది. ఈ పర్టిక్యులర్ టైమ్ ఫ్రేమ్‌లోనని ఇంకా ట్రెండ్ కంటిన్యూ అవుతదని చెప్పి. సో, ఈవెన్ ఇక్కడ మనం ట్రేడ్ తీసుకున్నానన్నా కాస్ట్ టు కాస్ట్‌లో తక్కువ లాస్‌లోనే మనం ఎగ్జిట్ అయిపోతాం. స్కాల్పింగ్‌కి ఏదైతే మనం ట్రేడ్ తీసుకున్నామో. సో, ఇక్కడ నుంచి దీనికి ఇంకేమైనా ఉందా హడల్ అంటే ఇంకేం లేదు. మ్యాక్స్ ఇదంతా మనకి లిక్విడిటీయే. అండ్ ఇది మన సప్లై నుంచి హోల్డ్ చేసి చేంజ్ ఆఫ్ రేట్ అయింది. ఓకే. సో, మ్యాక్స్ ఏంటవుతదంటే ఈ లో బ్రేక్ చేయడం ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. తర్వాత ఈ పర్టిక్యులర్ రెడ్ కలర్ జోన్ ఏదైతే పెట్టానో అది మన డిమాండ్ అనమాట. సో, అక్కడి వరకు అయితే మార్కెట్ ఫస్ట్ రావాలి. ఓవరాల్‌గా అయితే నాకు ఈ స్ట్రక్చర్ బ్రేక్ చేయడమే కావాలి. ప్రీవియస్ లో బ్రేక్ చేయడమే నా సెకండ్ టార్గెట్. ఓకే. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనం చేంజ్ ఆఫ్ రేట్ అయిన తర్వాత ఇన్ కేస్ మనం ఈ క్యాండిల్స్లో స్ట్రక్చర్ని రియలైజ్ చేయకపోయి ఉంటే క్యాండిల్స్ లోపల ఉన్న ఇంటర్నల్ స్ట్రక్చర్ని కన్సిడర్ చేయకపోయి ఉంటే మేజర్ కరెంట్ టైం ఫ్రేమ్లో ఉన్న స్ట్రక్చర్ ప్రకారం ఇక్కడ చేంజ్ ఆఫ్ రేట్ అయిన తర్వాత మార్కెట్ రీబ్యాలెన్సింగ్కి మాత్రమే పైకి వెళ్తుంది. సో, వెళ్తుంది కూడా ఎటువంటి డిమాండ్ లేదు ఇక్కడ. ఓకే. ప్రీవియస్‌గా ఏదైతే ఉందో ఇక్కడ ప్రీవియస్ ఇండ్యూస్మెంట్ డిమాండ్ ఉందో ఆ ఇండ్యూస్మెంట్ డిమాండ్ ట్యాప్ అయిన తర్వాత రీబ్యాలెన్సింగ్‌కి మార్కెట్ వెళ్తుంది. ఓకే. సో, మనం ఇక్కడ సెల్లింగ్ సైడ్ ఉన్నాం కాబట్టి ఇన్ కేస్ మనం అక్కడ ఎంట్రీ తీసుకోకపోయి ఉంటే మనం ఇక్కడ నుంచి ప్రీమియం డిస్కౌంట్ లెవెల్ పెట్టుకొని ప్రెజెంట్ మార్కెట్ ఏమొచ్చేసి ప్రీమియంలోనే ఉంది అండ్ తీసేస్తున్నాను ఇది. ప్రీవియస్ పుల్ బ్యాక్‌లో సప్లై ఏదైతే ఉందో అది హోల్డ్ చేసి ఇక్కడ మళ్ళీ చేంజ్ ఆఫ్ రేట్ అయినట్టయితే అంటే కరెంట్ టైమ్ ఫ్రేమ్‌లో కాకుండా లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో లైక్ 1 సెకండ్‌లో గట్టా ఆహ్, ఆహ్, ఆ పర్టిక్యులర్ టైమ్ ఫ్రేమ్‌లో గాని చేంజ్ ఆఫ్ రేట్ అయినట్టయితే మనం ఇక్కడి నుంచి కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకొని వెళ్ళొచ్చు. లేదు అన్నట్టయితే మనం ఏదైతే స్టాప్ లాస్ పెట్టుకొని ఉన్నామో అక్కడి వరకు వెయిట్ చేయాలి. నేను మీకు చెప్పినట్టు అన్నాను. ఈవెన్ ఈ స్టాప్ లాస్ హిట్ అయిపోయినన్నా నేను సెల్లింగ్ సైడే ఉంటాను. ఎందుకంటే నా హయ్యర్ టైమ్ ఫ్రేమ్ సప్లైలో ఇంకా ప్రీమియంకి వెళ్ళలేదు. ఇది జస్ట్ డిస్కౌంట్లు మాత్రమే ఆడుతుంది. ఓకే. ఇక్కడ మార్కెట్ చూసినట్టయితే ప్రీవియస్‌గా ఏదైతే ఇండ్యూస్మెంట్ సప్లై ఉందో ఇంటర్నల్‌లో ఆ సప్లైలో పైన అందరూ ఇక్కడ సెల్లింగ్ చేసి ఉంటారు కదా! వాళ్ళ స్టాప్ లాస్ ఇక్కడ హంట్ చేసిన తర్వాతే మార్కెట్ మళ్ళీ ప్రీవియస్ స్ట్రక్చర్‌ని బ్రేక్ చేసింది. మళ్ళీ ఇంక ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు కూడాను ఇక్కడ కూడా ఎటువంటి ప్రీవియస్‌గా డిమాండ్ ఏం లేదు. అండ్ మార్కెట్ మళ్ళీ మూవ్ చేస్తుంది. మళ్ళీ రీబ్యాలెన్సింగ్ అనే వెళ్తుంది. సో, మార్కెట్‌కి జస్ట్ లిక్విడిటీ కావాలి. ఎప్పుడైతే ఒకసారి లిక్విడిటీ దొరుకుతదో ఒకసారి పానిక్ సెల్లింగ్ వస్తది. సో, మ్యాక్స్ నేను ఇక్కడ కన్సల్టేషన్‌లో ఉండిపోయినా ప్రెజెంట్ ఉన్న ట్రేడ్ నేను క్యారీ ఫార్వర్డ్ చేస్తాను మండేకి. ప్రెజెంట్ మార్కెట్‌లో హడల్ ఇదొకటే ఉంది. ఈ పర్టిక్యులర్ జోన్. అండ్ ఇది ఇక్కడ మార్కెట్ సారీ. మార్కెట్ ఇక్కడ మాత్రం కాసేపు కన్సాలిడేట్ అవుతది మార్కెట్. ఒకసారి లో బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఇంకా ఎటువంటి హడల్ లేదు. మ్యాక్స్ ఈ జోన్ వరకుని. మళ్ళీ 48,582 వరకుని. సో, ఇక్కడ పర్టిక్యులర్ జోన్స్‌కి వచ్చినప్పుడు మాత్రం కాసేపు కన్సాలిడేట్ అవుతది. మళ్ళీ లిక్విడిటీ జనరేట్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్తది. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ చాలా ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయి కదా! బయింగ్ సైడ్ తీసుకోవడానికి అని చెప్పి ప్లాన్ చేసేటోళ్ళు. సో, వాళ్ళందరి దగ్గర నుంచి ఎంట్రీ ఇచ్చేసి పైకెళ్ళి మళ్ళీ ఫాలో అవుతూనే ఉంటది. ఈ విధంగా రీబ్యాలెన్సింగ్ చేస్తూనే ఉంటుంది.
కరెంట్ సినారియో చూస్తుంటే మన హడల్ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ కన్సల్టేట్ అవుతుందని చెప్పి అనుకున్నామో అక్కడికి వచ్చి మార్కెట్ కన్సల్టేట్ అవుతుంది. అండ్ ఇన్ కేస్ ప్రీవియస్ ఈ లో ఇక్కడ బ్రేక్ చేసింది అండ్ ఆర్డర్స్ ఫిల్ చేసిన తర్వాత ప్రీవియస్ సప్లై ఏదైతే ఉందో ఈ హైని కానీ బ్రేక్ చేసింది అనుకుంటే మనం ఈ ఎంతైతే ప్రాఫిట్లో ఉన్నా లేదంటే కాస్ట్ ఉన్నా అది అక్కడ ఎగ్జిట్ చేసేస్తాను. ఎందుకంటే ఫస్ట్ సినారియో మనం ఏదైతే ప్రీమియం ఎక్స్ట్రీమ్ ప్రీమియం ఉందో సప్లై ఉందో అక్కడ ప్రీమియం నుంచి రావట్లేదు, జస్ట్ డిస్కౌంట్ నుంచి మాత్రమే ఫాలో అవుతున్నాం. అది జస్ట్ ఒక 5 మినిట్స్ నా సప్లై ఏదైతే ఉందో మైనర్ టైం ఫ్రేమ్ది దాని సప్లై నుంచి మాత్రమే చేంజ్ ఆఫ్ లెటర్ అయింది. సో ఇక్కడ వీక్నెస్ అయితే బయర్స్ ఉంది, బట్ బయర్స్కి ఒక సపోర్ట్ అయితే ఇక్కడ ఉంది కదా ఇక్కడ నుంచి మళ్ళీ పైకి తీసుకెళ్ళడానికి. సో ఈ ఈ ఉద్దేశంతో నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఎప్పుడైతే ఈ హై బ్రేక్ అయిపోద్దో నేను ఇక్కడ ఎగ్జిట్ చేసేస్తాను. మేబీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇన్ కేస్ పైన బ్రేక్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయితే మన ప్రీమియం నుంచి అయినా ఫాలో అవ్వచ్చు. సో అక్కడ ఏమైనా ఎంట్రీస్ దొరికితే మళ్ళీ అక్కడ తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇన్ కేస్ ఈ హడల్ పాయింట్ బ్రేక్ అయిపోయిందంటే నేను క్యారీ ఫార్వర్డ్ చేస్తాను మండేకి. ఓకే, సో మార్కెట్ బయర్స్ ఇక్కడ హోల్డ్ చేయడానికి ఒక సపోర్ట్ దొరికిందని చెప్పుకున్నాం. దాని తర్వాత ప్రీవియస్ సప్లైని ఎప్పుడైతే బ్రేక్ చేసిందో సో ఇది మళ్ళీ పైకి వెళ్తుంది అని చెప్పి మనకి కన్ఫర్మేషన్ అయింది. సో మనం ఇక్కడ ఎగ్జిట్ చేసేస్తున్నాం. ఈ హై ఎప్పుడైతే బ్రేక్ అయిందో అప్పుడే నేను ఎగ్జిట్ చేస్తాను. ఈ స్టాప్ లాస్ ఇక్కడ వరకు ట్రైల్ చేయట్లేదు. ఎంట్రీ ఇది ఉన్నానా ఇక్కడ నుంచి మనకి ఇంకో కన్ఫర్మేషన్ ఎంట్రీ ఏదైనా దొరికితే అప్పుడు చూద్దాం, లేదంటే మ్యాక్స్ ఈ హై బ్రేక్ చేసి మన ప్రీమియం జోన్కి వెళ్తే అక్కడి నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా BTSTకి పీ సైడ్ వెళ్తాను. సో మార్కెట్ మనకి BTST తీసుకోవడానికి ఎటువంటి రీజన్ ఇవ్వలేదు. ఇక్కడ ఎటువంటి అయినా సెటప్ దొరుకుంటే బాగున్నాం. ఇంకా మార్కెట్ క్లోజ్ అవ్వడానికి కూడా తక్కువ టైం ఉంది, 5 మినిట్స్ ఉంది, 7 మినిట్స్ ఉంది. సో నేను BTSTకి ఏం తీసుకోవట్లేదు. బట్ ప్రీవియస్ ఏదైతే సెల్లింగ్ ఉందో అది ఇన్ కేస్ ట్రైల్ చేసుంటే బాగుందేమో అనుకుంటున్నా. బట్ ప్రీమియంలో లేకపోవడం వల్ల మాత్రమే నేను అంటే క్యారీ ఫార్వర్డ్ చేయట్లేదు. ఇన్ కేస్ ఇది ప్రీమియం నుంచి వచ్చి ఉంటే కన్ఫర్మేషన్ హెవీగా ఉందను హైయర్ టైం ఫ్రేమ్ కూడా సపోర్ట్ చేద్దాను. బట్ ప్రజెంట్ ఉన్న సినారీలో చూస్తుంటే సెల్లింగ్కి నేను ప్లాన్ చేస్తాను. ఇన్ కేస్ ఏమైనా ఉన్నానా మ్యాక్స్ అయితే మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ అయినా ఏది చేసినా సప్లై నుంచి ఫాలో అయితే బెటర్, లేదంటే ఆల్రెడీ ఇది కన్ఫర్మ్ ఈ హడల్ ఇన్ కేస్ బ్రేక్ అయిపోయి ఉంటే ఇంకా బాగుండు. సో మార్కెట్ ఇన్ కేస్ మండే మార్నింగ్ దీని కిందన ఓపెనింగ్ అయితే మనం కంటిన్యూషన్ చేయొచ్చు లో బ్రేక్ చేయడానికి. ఇన్ కేస్ పైన ఓపెన్ అయితే పాజిటివ్గా మనం అక్కడి నుంచి కిందకి సేమ్ మన టార్గెట్ ఏదైతే ఉందో లో బ్రేక్ చేయడం అదే కంటిన్యూ చేద్దాం. ఏదైనా సెల్లింగ్ సైడే వెళ్దాం మండే కూడా. ఓకే.